హాయ్ అండి. హాయ్. ఎన్టీఆర్ గారు వారసుడు లోకేష్ అని కొంతమంది, లేదు జూనియర్ ఎన్టీఆర్ అని కొంతమంది, ఎలా జరుగుతుంది? మీకు ఎవరు అనిపిస్తారండి ఎన్టీఆర్ గారు వారసుడు ఎవరంటే? ఎన్టీఆర్ గారి వారసుడు ఖచ్చితంగా లోకేష్ నాయుడు గారే. ఇది 100% కూడా చెప్పచ్చు. అంటే ఏ రకంగా, అంటే ఆయన ఏ విధంగా, ఆయన సత్తా ఏంటి అసలు? లోకేష్ గారు వారసుడు అవడానికి ఎన్టీఆర్ గారు సత్తా బెస్టా, ఎన్టీఆర్ గారు పాపులారిటీ ఎక్కువ, లోకేష్ గారు పాపులారిటీ ఎక్కువ? ఏ రకంగా ఏంటి, మీరు ఏం చెప్తారు వాళ్ళిద్దరి గురించి? అంటే జూనియర్ ఎన్టీఆర్ లేకపోతే మీరు జూనియర్ ఎన్టీఆర్ గారికి లోకేష్ గారికి అర్హతలండి వారసత్వానికి. ఓకే, ఇది కనుక తెలుసుకుంటే వాస్తవానికి తెలుగుదేశం పార్టీ పెట్టింది పెద్ద ఎన్టీఆర్ గారు. ఆయన ఒక పెద్ద సినిమా స్టారు, పెద్ద హీరో. ఆయన తనకు వచ్చినటువంటి క్రేజ్ ద్వారా ఈ యొక్క పార్టీ పెట్టడం జరిగింది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆయన పార్టీ పెట్టిన సమయంలో 1982-83 ఆ టైంలో రాజకీయ శూన్యత ఉంది. ఎందుకంటే అప్పుడు ఓన్లీ కాంగ్రెస్ పార్టీ ఉంది, ఏకచక్రాధిపత్యం. ప్రతిపక్ష పార్టీ అనేది బలమైన పార్టీ ఏమి లేవు. అందువల్ల ఆయన పెట్టారు, సక్సెస్ అయ్యారు. కానీ అనేక ఆటుపోట్లను కూడా ఆయన ఎదుర్కొన్నారు. ఇంత సక్సెస్ఫుల్ అయినప్పుడు కూడా నాదెళ్ల భాస్కర్ ఆయన నుంచి అధికారం లాక్కున్నారు. ఇదంతా అందరినీ తెలిసిన హిస్టరీ. తర్వాత ఆయన మళ్ళీ ఎలక్షన్లో పోటీ చేసి మళ్ళీ గెలవడం జరిగింది. ఈ విధంగా రాజకీయాలు అనేటువంటివి కేవలము సినిమా హీరోయిన్తో మాత్రమే అవ్వదు, అనేక దక్షతలు కూడా ఉండాలి దానికి అనేటువంటి విధంగా కూడా అది ఒక రకంగా నిరూపించింది. తద్వారా కూడా తర్వాత కూడా చూసుకుంటే రామారావు గారి తర్వాత ఆయన ఎన్నో ఆటుపోట్లు కూడా ఎదుర్కొన్నారు. తర్వాత కూడా బాలకృష్ణ గారు కూడా ఆయన ఇవన్నీ చూసి కూడా ఆయన రాజకీయ రంగంలో రాలేదు ప్రత్యక్షంగా. ఆయన వచ్చినా సరే ఏదో ఒక ఎమ్మెల్యే అలా పోటీ చేసి ఉండిపోయారు తప్ప తన యొక్క సినిమా ఫీల్డ్లోనే ఉండిపోయారు ఆయన అల్లుళ్ళలో ఈ యొక్క దగ్గుబాటి వెంకటేశ్వర ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారే ఆయన కూడా కింద స్థాయి నుంచి రావడం వల్ల ఆయన రాజకీయాలు ఉత్సాహంగా ఉండి ప్రజల మాస్ లీడర్గా ఉండి తన యొక్క అనుభవంతో తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు. తర్వాత మరి నెక్స్ట్ కూడా ఆయన ఈ విధమైనటువంటి తేడా రాకూడదని బాలకృష్ణ గారి కూతుర్ని తన యొక్క కుమారుడికి పెళ్లి చేయడం జరిగింది. ఇప్పుడు లోకేష్ నాయుడు గారు ఉన్నారు. లోకేష్ నాయుడు గారు కూడా ఆయన ఎంతో ఉన్నత విద్య చదివారు. తర్వాత కూడా రాజకీయ రంగంలో రావడం జరిగింది. కానీ ఆశ్చర్యకరంగా ఏంటంటే లోకేష్ నాయుడు గారు చంద్రబాబు నాయుడు కుమారుడు ఎలక్షన్ పోటీ చేసినప్పటికీ మొదట ఓడిపోయాడు ఆయన. ఇది గమనించాల్సిన విషయం. మంగళగిరిలో ఆయన ఎలక్షన్లో పోటీ చేసి ఓడిపోయాడు. మామూలుగా ఏమవుద్దంటే ముఖ్యమంత్రి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారికి తెలుసు ఎక్కడ పోటీ చేస్తే ఖచ్చితంగా గెలుస్తామని. అటువంటి స్థానంలో మళ్ళీ లోకేష్ నాయుడు గారికి అవకాశం ఇవ్వచ్చు. కానీ ఆయన అలా ఒప్పుకోలేదు. నేను నిజమైన నాయకుడిని నిరూపించుకోవాలి అని చెప్పేసి ఓడిపోయినటువంటి మంగళగిరిలోనే ఉండి అక్కడ స్థానికంగా అందుబాటులో ఉంటూ స్థానిక సమస్యలతో పోరాడుతూ ఇక ప్రజల యొక్క ఆదరాభిమానాన్ని కూడా పొంది మరలా అదే ప్లేస్ ఓడిపోయిన చోటే పోటీ చేసి మళ్ళీ గెలవడం జరిగింది. ఇది ఆయన యొక్క నాయకత్వ పటిమని కూడా సూచిస్తున్నది. ఈ విధంగా లోకేష్ నాయుడు గారు గట్టి లీడర్ అని కూడా చెప్పచ్చు. కానీ జూనియర్ ఎన్టీఆర్ గారు చూసుకుంటే జూనియర్ ఎన్టీ గారు క్రితం సైడు కొన్ని సంవత్సరాల క్రితం మహానాడులో వచ్చారు, ఆయన మాట్లాడడం జరిగింది. ఆయన కేవలం ఎన్టీఆర్ గారి పోలికలు కొంచెం ఉండటం వల్ల ఎన్టీ రామారావు గారు కాకి చొక్కా కాకి ప్యాంట్ వేసుకొని ఉపన్యాసం చేశారు. కానీ ఆ ఉపన్యాసం చేసి వెళ్ళిన తర్వాత ఆయనకి యాక్సిడెంట్ అవ్వడం జరిగింది. వెంటనే జూనియర్ ఎన్టీఆర్ గారు భయపడిపోయి రాజకీయాల్లో ఉంటే శత్రువులు ఏర్పడతారు, యాక్సిడెంట్ యాక్సిడెంట్ ద్వారా వార్నింగ్ ఇచ్చారు అని కూడా ఆయన భావించడం జరిగింది. వెంటనే ఆయన భయపడిపోయి రాజకీయాల్లో ఉంటే కొన్ని శత్రుత్వం కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది అనే విషయం గమనించి వెంటనే ఆయన రాజకీయాలకు దూరంగా వెళ్ళిపోయారు. ఈ విధంగా భయపడి దూరంగా వెళ్ళిపోవడం అనేది నాయకత్వ పడడం కాదు. లోకేష్ గారికి జూనియర్ ఎన్టీఆర్కి పోల్చుకుంటే ఈ యొక్క లోకేష్ గారు ఓడిపోయినా సరే ఆయన ఎంతో ధైర్యంగా అదే ప్లేస్లో పనిచేసి ధైర్యంగా గెలిచాడు. అదే పరిస్థితి జూనియర్ ఎన్టీఆర్ గారు చేయలేకపోయారు. ఆయన ఎప్పుడైతే యాక్సిడెంట్ అయిందో వెంటనే భయపడిపోయి ఈ యొక్క ఇతరులకు చేయించారేమో లేకపోతే మనం అంటే పడని వాళ్ళు చేయించారు అని చెప్పేసి దూరంగా వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళిపోయి ఆయన విజయవంతంగా సినిమాలో నటించుకుంటూ ఆయన ఒక పెద్ద హీరోగానే ప్రముఖ హీరోగా కొనసాగుతున్నారు. ఈ విధంగా చూసుకున్నా సరే చంద్రబాబు నాయుడు గారి యొక్క వారసత్వంలో లోకేష్ నాయుడు గారే వస్తారు. ఆయన అంతేకాకుండా తగినటువంటి విధానాల ద్వారా ఇప్పుడు మంచి పేరు తెచ్చుకున్నారు. ఖచ్చితంగా కూడా ఆయన నెక్స్ట్ ముఖ్యమంత్రి అవుతారు. చూస్తే ఎన్టీఆర్ గారు సినిమాల్లోనే సక్సెస్ అవుతారు, లోకేష్ గారు రాజకీయాల్లోనే సక్సెస్ అవుతారు అంటున్నారా? అలాగే అవుతుంది. కానీ జూనియర్ ఎన్టీఆర్ గారు రావాలంటే భవిష్యత్తులో ఈ యొక్క ఆయన తెలంగాణ చెందినటువంటి ఆయన కాబట్టి భవిష్యత్తులో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కనుక డెవలప్ అయ్యి ఇక్కడ కనుక చేస్తే అప్పుడు ఆయన తెలంగాణలో ప్రచారం చేయడం ద్వారా తెలంగాణకి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం జూనియర్ ఎన్టీఆర్కి ఉంది. అంటే ఒకవేళ ఎన్టీఆర్ గారు క్రియాశీలక రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యి తెలుగుదేశం పార్టీలో కొనసాగితే అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది అంటారు? అప్పుడు ఆంధ్రప్రదేశ్లో అంటే ఖచ్చితంగా లోకేష్ గారు అవుతారు.
జూనియర్ ఎన్టీఆర్ గారు తెలంగాణ ప్రాంతానికి ముఖ్యమంత్రి రావడానికి అవకాశం ఉంది. ఆంధ్రలోనే ఈయన పోటీ చేయాలనుకున్నాడు అనుకోండి, అప్పుడు పార్టీలో అన్న విభేదాలు వచ్చే అవకాశం ఉంటుందంటారా? విభేదాలు ఖచ్చితంగా వస్తాయి. అసలు జూనియర్ ఎన్టీఆర్ గారికి ఆయన స్పష్టంగా చెప్పారు, ఆయన తనకు అవకాశం మరి అలా ఉద్దేశం లేదు. విభేదాలు వచ్చినాయి అనుకోండి, కార్యకర్తలు జనం ఎవరి వైపు ఉంటారు? లోకేష్ గారి వైపు ఉంటారా, ఎన్టీఆర్ వైపు ఉంటారు అనుకుంటున్నారా? లోకేష్ గారి వైపే ఉంటారు. ఈ యొక్క ఫ్యాన్స్ అనేటువంటి వాళ్ళు కేవలము వచ్చి అభినందించడానికి, దీనికి మనకి లైవ్ ఎగ్జాంపుల్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు. లాస్ట్ టైం చూస్తే పవన్ కళ్యాణ్ గారు దాదాపు 10 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు, అనేక సభలు పెట్టారు, కొన్ని వేల మంది లక్షల మంది సభలు కూడా సభ్యులు ఫ్యాన్స్ వచ్చారు. కానీ మరి పవన్ కళ్యాణ్ గారు గెలవలేదు కదా. కేవలం ఫ్యాన్స్ రావటం వేరు, ఫ్యాన్స్ ఉన్నా ఉపయోగం లేదంటారు. ఫ్యాన్స్ ఉండటం వేరు, గెలవటం వేరు, ఓటు వేయటం వేరు. మనం చాలా సార్లు చూస్తుంటాం, చాలా మందికి సభలకి జనం వస్తారు, ఫ్యాన్స్ వాళ్ళ కేవలం చూసి ఆనందించి వెళ్ళిపోతారు. కానీ ఓటు దగ్గరికి వచ్చినప్పటికీ ప్రజలు, భారత ప్రజలు ఎంత తెలివైన వాళ్ళు, వాళ్ళు అనేక విషయాలు కూడా దృష్టిలో పెట్టుకొని ఓటు వేయడం జరుగుతుంది. ఇంకా రాజనీతిజ్ఞత గురించి చూసుకుంటే రాజకీయాలు చేయగల కెపాసిటీ ఎన్టీఆర్కి, లోకేష్కి ఎవరిలో ఎక్కువ గొప్ప క్వాలిటీస్ ఉన్నాయంటే ఏం చెప్తారు? ఇక లోకేష్ గారికి ఎక్కువ ఉన్నాయని కూడా భావిస్తున్నాం. ఇక జూనియర్ ఎన్టీఆర్ గారు ఏంటంటే ఆయన కేవలం సినిమా ఫీల్డ్ అక్కడ నటించడం అంతటి తప్ప వేరే ఇతర విషయాలలో రాలేకపోతున్నారు. కేవలము తన కుటుంబాన్ని కూడా ఆయన పూర్తిగా ఆకర్షించలే పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు ఎన్టీఆర్ కుటుంబం మొత్తం కూడా జూనియర్ ఎన్టీఆర్ని దూరంగా పెట్టారు. ప్రస్తుతం బాలకృష్ణ గారికి, జూనియర్ ఎన్టీఆర్ గారికి తీవ్రమైన విభేదాలు కనిపిస్తున్నాయి. ఈ యొక్క జూనియర్ ఎన్టీఆర్ గారిని, బాలకృష్ణ గారిని ప్రజెంట్ ఎంకరేజ్ చేయట్లేదు, వాళ్ళ మధ్య విభేదాలు ఉన్నాయని తెలుస్తున్నాయి. ఈ రీసెంట్గా జరిగిన మహానాడులో కూడా ఇది ప్రస్తుతంగా బయటపడింది. అంతేకాకుండా రామారావు గారు తమ వారసుడైనటువంటి తర్వాత 3వ తరం వ్యక్తిని, నందమూరి తారక రామ్ అనే వ్యక్తిని కూడా సినిమా రంగంలో ప్రవేశపెట్టారు రీసెంట్గా. దానికి నందమూరి కుటుంబం అంతా కూడా హాజరయ్యారు. కానీ ఆశ్చర్యకరంగా జూనియర్ ఎన్టీఆర్ దీనికి హాజరవ్వలేదు. తారక రామ్ కూడా, జానకి రామ్ కూడా దీనికి అటెండ్ అవ్వలేదు. కళ్యాణ్ రామ్ వీళ్ళందరి మధ్య ఉండేటువంటి ఈ యొక్క విభేదాలు ఈ విధంగా స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో ఈ విధంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళ మధ్య డిస్టెన్స్ పెరిగింది. ఇప్పుడు మహానాడు కూడా బాలకృష్ణ గారు అటెండ్ అవ్వలేదు, జూనియర్ ఎన్టీఆర్ అటెండ్ అవ్వలేదు. వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా, హీరోస్ ఎవరు అటెండ్ అవ్వకపోవడం వీళ్ళ మధ్య దూరాన్ని, రాజకీయాల్లో ఉండేటువంటి విభేదాలు సూచిస్తుంది. సో తెలుగుదేశం పార్టీలో అధ్యక్షుడు కావాల్సిన వాడు నారా లోకేషే, జూనియర్ ఎన్టీఆర్ వారసుడు కాదంటారు ఎన్టీఆర్కి. జూనియర్ ఎన్టీఆర్ అయితే కాలేరండి, ఖచ్చితంగా వారసుడు కాలేరు. ఆయన ఈ యొక్క తెలంగాణలో ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది, తన వయసు రీత్యా ఇప్పుడు తనకు అసలు ఉద్దేశం లేదని చెప్పడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ.